అన్నా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం ఏది తలపెట్టినా కానీ ఆ వార్తలు వక్రీకరించి రాసి ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ పత్రికల్ని వాళ్ళ డబ్బులు కాకుండా గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉమ్. అది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసుకుంటారు. ఏంది అన్ని పత్రికలు కానీ ఏదన్నా కానీ జనం సమస్యలు వచ్చేళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నవరత్నాలు అనేవి అందినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందినాయి. ఏంది ఆ ద్వారాగా జనం ఇవాళ ఎవరైనా కానీ మాకు ఈ పథకం అందలేదు అనుకోవటానికి ఇల్లు లేకుండా అందరికి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు. వాళ్ళు ప్రతి పత్రికలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. అంతేగాని ఇక్కడ అందని వాళ్ళు ఎవరో మేము లేరు అనుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చే టైపులో పెట్టారు. ఎదర ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా కూడా అది. కానీ మరి ఇప్పుడు మీరు ఆ మాట చెప్తున్నారు, ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినవి అసలు ఓన్లీ ఒక వైసీపీ పార్టీ వాళ్ళ వరకు ఇస్తున్నారు అంటున్నారు. అది అసంభవం. అది వాళ్ళు చెప్పుకోవటం అసంభవం. ఆల్రెడీ అందరికీ మొత్తం వీళ్ళు ఏ పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క అర్హులకి అందరికీ పింఛన్లు కానీ నవరత్నాల్లో పెట్టిన అమ్మఒడి కానీ చేయూత పథకం కానీ చేనేతం కానీ మొత్తం అన్ని నవరత్నాల పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అందరికి వచ్చినాయి. అది మరి ఇప్పుడు వాలంటీర్స్ బాగా చేస్తున్నారు. ఇది వాలంటీర్స్ చేశారు, కష్టపడి వాలంటీర్స్ చేశారు. వాళ్ళ వార జనానికి బాగా అందిని పింఛన్లు ఇంటికి పోయి తీసుకుపోయి ఇవ్వటం కానీ అవన్నీ మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ద్వారాగా మామూలుగా స్కాలర్షిప్ కానీ ఇవన్నీ ఏ వచ్చినాయి అవన్నీ మొత్తం తీసుకెళ్ళి ఇట్లా ఈ అప్లికేషన్ ద్వారా మీకు ఇది వస్తుందని చెప్పి వాళ్ళ ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా చేశారు అన్నీ బాగానే. మరి వాలంటీర్స్ మీకు అంత ప్రజలకు అంత బాగా ఉపయోగపడుతున్నారు వాళ్ళ ద్వారా అని అంటున్నాం. మరి ఒక టీడీపీ నాయకుడు వాలంటీర్స్ అసలు తీవ్రవాదులని మాట్లాడుతున్నాడు. వాలంటీర్స్ తీవ్రవాదులు అని మాట్లాడటానికి ఇప్పుడు వాళ్ళు చేసే మంచి పని జనంలోకి వచ్చింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారాగా చేసే ప్రతి ఒక్క మంచి పని ఇంటింటికి వస్తుంది కదా. వాళ్ళు ఈ మాట ఎట్ట అనకపోతే బాగోదు. వాళ్ళు ఎట్ట అంటేనే వీళ్ళని తీసేస్తారు. వీళ్ళని తీసేస్తే కొద్దిగా డెవలపింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలపింగ్ ఆగిపోద్ది అని దానికోసం వాళ్ళు చెబుతున్నారు అనమాట. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి. ఎట్లంటే ఇప్పుడు పక్షపాతం లేకుండా వాళ్ళు పెట్టిన నవరత్నాలన్నీ జనానికి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నేను పెట్టిన నవరత్న పథకాల్లో మీకు న్యాయం జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు. అట్లా కాకుండా నాకు ఓటు వేయకపోతే మీ పిల్లల్ని బెదిరియండి, లేకపోతే నాకు ఓటు వేసిండని మీ ఆడవాళ్ళని మీ మగవాళ్ళని బెదిరియండి ఇట్లా చెప్పట్లా. నాకు ఓటు వేయాలంటే నేను పెట్టిన పథకాలు మీకు అంది మీరు తిన్న తర్వాతే నాకు ఓటు వేయండి అంటున్నారు ధైర్యంగా. ఆ ప్రతి ఒక్క ధైర్యం జనంలో ఉంది.